CPE Center for Professional Education. కాస్త పూస్త తెలుసు అనే అజంప్షన్ లో నేను వెళ్ళట్లేదు, మీకు ఏమీ తెలియదు అనే అజంప్షన్ వెళ్తున్నాను. సో ఫ్లోచార్ట్ అంటే ఏంటి? ప్రతి సాఫ్ట్వేర్ డెవలప్ చేసే ముందర, ఓకే, సాఫ్ట్వేర్ డెవలప్ చేసే ముందర వాళ్ళు ఏం చేస్తారంటే దే విల్ డాక్యుమెంట్. ఓకే, ఫ్లోచార్ట్ అనేది ఒక బ్లూ ప్రింట్, ఒక అప్లికేషన్, ఒక సాఫ్ట్వేర్ ఎలా పనిచేస్తుంది అనే దానికి ఒక బ్లూ ప్రింట్ అనమాట. ఓకే, సో ఫ్లో చార్ట్ అనేది ఒక ఫ్లో ఎలా జరుగుతుంది, ఒక ట్రాన్సాక్షన్ ఎలా స్టార్ట్ అవుతుంది, ఎలా ఎండ్ అవుతుంది, ఎలా జరుగుతుంది అని చెప్పేదే ఫ్లో చార్ట్. ఓకే, సో డైరెక్ట్ గా వాళ్ళు ఎగ్జిక్యూట్ చేయరు, ఫస్ట్ ఫ్లో చార్ట్ చేసుకుంటారు, దాన్ని కోడింగ్ గా మారుస్తారు, కోడింగ్ టెస్టింగ్ చేస్తారు, టెస్టింగ్ డెవలప్ చేస్తారు, డెవలపింగ్ లైవ్ ప్రాజెక్ట్స్ లోకి వెళ్తాయి. ఓకే సార్, ఫ్లో చార్ట్ లో మనం చాలా డబ్బాలు యూస్ చేస్తాం, బాక్సెస్. స్టార్ట్, ఓకే, స్టార్ట్ బాక్స్ అంటాం. ఓకే, స్టార్ట్ బాక్స్ ఇలానే రాయొచ్చు, ఇలానే రాయొచ్చు, నీ ఇష్టం. ఓకే, ఏంటి స్టార్ట్ బాక్స్ ఎలా అన్నా రాయొచ్చు, నీ ఇష్టం. ఇఫ్ యూ కంఫర్టబుల్ విత్ దిస్, రైట్ దిస్ ఆర్ సింప్లీ ఓవెల్. ఓకేనా? సో ఇదేంటి? స్టార్ట్ కి, స్టాప్ కి. ఓకే, ఏదన్నా ప్రాసెసింగ్ క్యాలిక్యులేషన్స్ చేయడానికి రెక్టాంగిల్ బాక్స్, ప్రాసెస్ బాక్స్. ఇన్పుట్ ఇవ్వడానికి పారలోగ్రామ్ బాక్స్. INPUT ఏమి ఇస్తావు? ఇన్పుట్ ఇస్తాం. ఓకే, ప్రింట్ కి ప్రింట్ బాక్స్. ఓకే, ఒకటి పొడుగుది, ఒకటి పొట్టిది. ఓకే, ఇలా యాడ్, దట్ ఈస్ ప్రింట్ బాక్స్. ఇక్కడ వరకు ఓకేనా? ఓకే సార్. సో స్టార్ట్ చేస్తా, క్లియర్ ఆల్ వర్కింగ్ లొకేషన్స్, అంటే ఇంతకుముందు ఫ్లో చార్ట్స్ ఏమన్నా ఉంటే దాన్ని క్లియర్ చేస్తా, ఇన్పుట్ ఇస్తా, ఇన్పుట్ ఏమవుద్ది? ప్రాసెస్ వస్తుంది, అవుట్పుట్ కూడా ఇదే ఉంటుంది. ఓకే, ఇన్పుట్ అవుట్పుట్ ఏం చేస్తావు? ప్రింట్ చేస్తా, ప్రింట్ తర్వాత ఏం చేస్తావు? స్టాప్ చేస్తా. దిస్ ఈస్ ద బేసిక్ ఫ్లో చార్ట్. సార్ కొన్నిసార్లు మధ్యలో డెసిషన్స్ తీసుకోవాలి సార్. ఎందుకు సార్ డెసిషన్స్? నువ్వు ఇండియన్ అయితే ఒక రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తా, ఫారినర్స్ అయితే ఇంకో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తా, ఫీమేల్ అయితే ఒక రేట్ ఆఫ్ డిస్కౌంట్ ఇస్తా, మేల్ అయితే ఇంకో రేట్ ఆఫ్ డిస్కౌంట్ ఇస్తా, అంటే నువ్వు డీలర్ అయితే ఒక రేట్ ఆఫ్ డిస్కౌంట్ ఇస్తా, ఇట్లాంటివి ఉంటాయి. అట్లాంటప్పుడు సిస్టమ్ కి తెలియాలి. ఓకే, సో రాంబస్ ఇస్తా, రాంబస్ ఈజ్ C ఈజ్ ఈక్వల్ టు F. C అంటే ఏంటి? కస్టమరా. F అంటే ఏంటి? ఫీమేల్. ఓకే, దాని తర్వాత ఏం చేస్తావు? ఎస్సా, నో. ఓకే, సో రాంబస్ కి ఎస్ ఇక్కడన్నా రాయొచ్చు, నో ఇక్కడన్నా రాయొచ్చు, ఆర్ ఓకే ఎస్ నో ఇలానే రాయొచ్చు, ఆర్ ఎస్ నో నీ ఇష్టం ఇలానే రాయొచ్చు. సరే పైన రాయకూడదా? ఓకే, పైన రాయకూడదా? ఎస్ నో రాయొచ్చు, కానీ పైన రాయొద్దని నా సలహా, ఎందుకంటే ఫ్లో చార్ట్ చేసేటప్పుడు మీకే అర్థమవుతుంది. ఓకే, పైన రాయొద్దు. సో ఫ్లో చార్ట్ చేసేటప్పుడు ఏ బుక్ లో చెప్పని ఒక లాజిక్ నువ్వు ఫాలో అవ్వాలి. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు అంటే సిస్టమ్ తో మాట్లాడుతున్నావు, దానికి అట్టి పండు ఒలిచి నోట్లో పెట్టి తినిపియాలి, డీటెయిల్డ్ గా చెప్పాలి. You are telling system what to do. Okay, that should be very logical. Okay, next ఫ్లో చార్ట్ లో అబ్రివేషన్స్ యూస్ చేస్తారు. ఓకే, C అనో, F అనో, N అనో, అవి ఏంటి అనేది కింద ఈ పేజ్ కదా, ఈ మూల వర్కింగ్ నోట్ అని పెట్టి రాయి. అర్థమవుతుందా చెప్పేది? ఫ్లో చార్ట్ లో ఆల్వేస్ యూస్ క్యాప్స్. పెద్ద బోర్డులు రాయబాక, ఇన్పుట్ కస్టమర్ నేమ్ నెంబర్ రాయబాక, C అని పెట్టు. C అంటే ఏంటో నీ మనసులో మాట ఇక్కడ రాయి, F అంటే ఏంటో నీ మనసులో మాట ఇక్కడ రాయి, N అంటే ఏంటో నీ మనసులో మాట ఇక్కడ రాయి. అర్థమవుతుందా? ఆల్వేస్ యూస్ క్యాపిటల్ లెటర్స్. ఓకే, ఫ్లో చార్ట్స్ లో పర్సంటేజ్ ఇలా రాయకూడదు. ఓకే, 10% ఇలా రాయకూడదు, 0.1 అని రాయాలి.
డివిజన్ ఇలా రాయకూడదు, ఇట్లా రాయాలి. మల్టిప్లికేషన్ ఇలా రాయకూడదు, ఇలా రాయాలి. సార్ ఎందుకు సార్ 2 + 2 ఎందుకు సార్ 4? అదే లాజిక్ ఇది కూడా. ఓకే 0.1 ఇట్లా స్లాష్. ఓకే డివిజన్ అంటే ఇది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు మనం ఇలా రాస్తాం, ఇలా రాయకూడదు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు రాయాలి. అర్థమవుతుందా చెప్పేది? Yes, sir. Yes, sir. ప్లీజ్ డూ ఫాలో ఓకే ఆల్ దీస్ థింగ్స్. ఓకే ఇవన్నీ బుక్స్ లో రాయరు, బట్ దీస్ మ్యాటర్స్ ఎ లాట్. ఓకే నేను అటు అడుగుతాను. ఓకే ఫర్ ఎగ్జాంపుల్ బాక్స్ వేసి మ్యాటర్ రాస్తావా, మ్యాటర్ రాసి బాక్స్ వేస్తావా? ఏది చేస్తే బెటర్? Matter రాసి box. ఎస్ మ్యాటర్ రాయాలి. ఎందుకు? ఫర్ ఎగ్జాంపుల్ బాక్స్ వేసావు. ఓకే సో ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఇన్పుట్ అని బాక్స్ వేసావు. సో INPUT ఎస్ కామా సి అరే అయిపోయిందా, మెల్లిగా రాస్తావు. అదే రాయి తర్వాత బాక్స్ స్పేస్ కలిసి వస్తుంది. ఆల్వేస్ పేజ్, నీ పేజ్ కి సెంటర్ లో స్టార్ట్ చేయి, సెంటర్ లో స్టార్ట్ చేయి. ఎందుకంటే అప్పుడు ఇటు పోవచ్చు, ఇటు పోవచ్చు, ఇటు పోవచ్చు, ఎటన్నా పోవచ్చు, నీకు తెలియదు. నీకు కొంచెం ప్రాక్టీస్ వస్తే ఎట్టుపోతే తెలుస్తుంది. అర్థమవుతుందా? Yes, sir. Okay, sir. సో సింపుల్ ఫ్లో చార్ట్ ఉంది. ఒక సేల్స్ మేనేజర్ ఒక సేల్స్ పర్సన్ కి, సేల్ రిప్రజెంటేటివ్ కి కమిషన్ పే చేస్తున్నాడంట. కమిషన్ ఎలా పే చేస్తున్నాడంటే ఓకే లెస్ దాన్ 1 lakh సేల్స్ చేస్తే, ఓకే 1 lakh సేల్స్ చేస్తే కమిషన్ ఓకే 2% ఆన్ సేల్స్. 1 minute కొంచెం అక్యురేట్ గా చెప్తాం. ఓకే ఒకసారి చూడండి. రాంబస్ అన్నారు దేనికి? డెసిషన్ తీసుకోవడానికి. సి ఫర్ ఎగ్జాంపుల్ సేల్ లెస్ దాన్ 1 lakh అయితే కమిషన్ నిల్. ఓకే సి క్వశ్చన్ అంతా చెప్పట్లేదు. క్వశ్చన్ ఏంటంటే కమిషన్ ఆఫ్ సేల్ పర్సన్ ని క్యాలిక్యులేట్ చేసి ప్రింట్ చేయి అనేది ఒక క్వశ్చన్. అందులో సేల్స్ కమిషన్ ఇస్తున్నాడు. ఓకే సేల్ లెస్ దాన్ 1 lakh అయితే కమిషన్ నిల్ అంట. ఓకే 1 lakh 1 rupee నుంచి 5 lakh వరకు కమిషన్ అనేది 10% ఆఫ్ సేల్ అంట. ఓకే గ్రేటర్ దాన్ 5 lakh అయితే 50,000 ప్లస్ 15% ఆఫ్ సేల్. ఓకే అబోవ్ 5 lakh. Draw a flow chart. To calculate and print commission. Okay. Draw a flow chart to print. Okay, to calculate commission and print. To print. ఎట్లా చేద్దాం? క్వశ్చన్ అర్థమైందా అందరికి? చేయగలరా ఇది? Yes, sir. చేయగలరా? ఫస్ట్ ఏం చేద్దాం చెప్పండి నాకు, మీరు చెప్తే నేను చేస్తాను. ఫస్ట్ స్టార్ట్, తర్వాత Clear all working locations. CAWL arrow mark టచ్ అవ్వాలి బాక్స్ కి. తర్వాత ఫస్ట్ డైరెక్ట్ గా ఏం స్టార్ట్ చేస్తాం? గందరగోళం. ఇప్పుడు నీ కమిషన్ దేని బేస్ మీద డిపెండ్ అయింది? Sales. కండిషన్ దేనిది? సేల్ అనేది కండిషన్, దాని మీద కమిషన్ బేస్ అయింది. సో నువ్వేం అడుగుతావు?
అరే బాబు సిస్టమ్ చెప్తున్నావు, సిస్టమ్ తెలియాలి కదా. ఓకే, ఈజ్ ఎస్ లెస్ దాన్ 1 lakh, ఇది రాంబస్. ఎందుకు? కండిషన్స్ ఒకదానికంటే ఎక్కువ ఉన్నాయి కదా. ఈజ్ ఎస్ లెస్ దాన్ 1 lakh. ఎస్ అంటే ఏంటి సార్? ఎస్ అంటే ఏంటి? సేల్స్ ఇక్కడ రాయాలి. లెస్ దాన్ 1 lakh వెంటనే ఎస్ నువ్వు రాసి పెట్టి మళ్ళీ మర్చిపోతావు. ఓకే, సార్ ఎస్ నువ్వు రాస్తా. చెప్పండి సార్, ఎస్ కి ఇన్పుట్ వాల్యూ ఇవ్వలేదు కదా సార్ మనం ఇంకా. ఏంటండి? ఇన్పుట్ ఇవ్వలేదు కదా సార్ ఎస్ అన్నది. సారీ 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 గుడ్ 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 గుడ్. సో ఇన్పుట్ ఇవ్వాలి కదా, నేను ఫ్లోలో పడి మర్చిపోతున్నా. ఓకే, ఇన్పుట్ నీకు తెలిసిన ఇన్పుట్ ఏమి ఇస్తావు? ఇన్పుట్ ఎస్, అదే కదా మనకు తెలిసింది. ఎస్ అంటే ఏంటి? వర్కింగ్ నోట్ లో ఎస్ అంటే ఏంటి? సేల్. వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి సార్, ఏది ఇన్పుట్ ఇస్తావు సార్? దోస్ థింగ్స్ విచ్ ఆర్ వేరియబుల్ ఇన్ నేచర్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏవైతే చేంజ్ అవుతాయో అవి మాత్రమే ఇన్పుట్ ఇస్తావు. ఏదైతే ఫిక్స్డో అది ఇన్పుట్ ఇవ్వవు. కమిషన్ ఇన్పుట్ ఇవ్వవు, ఎందుకంటే ఫిక్స్డ్ 10% అనో 15% అనో. డిస్కౌంట్ ఇవ్వవు, ఎందుకంటే అది ఫిక్స్డ్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ జిఎస్టీ 5% అన్నాడు, సిస్టమ్ చెప్పావు ఇన్పుట్ జిఎస్టీ ఇన్పుట్ జిఎస్టీ. అరే బాబు సిస్టమ్ నాకు తెలుసు, లాస్ట్ లో చెప్పు అంటే డైరెక్ట్ గా ఇట్లాంటివి కాన్స్టెంట్ అన్ని ప్రాసెస్ వర్క్ లో వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ట్రాన్సాక్షన్ 20% సర్చార్జ్ అంటే అది ఫ్లాట్ అందరికి, వేరియబుల్ కాదు. సో లాస్ట్ లో ప్రాసెస్ వర్క్ లో ప్లస్ 20% అని డైరెక్ట్ తీసేసుకో, ప్రతిసారి దాన్ని సాగు దబ్బుకుంటుంది. ఏదైతే వేరియబుల్ అవే తీసుకుంటాం. దోస్ విచ్ ఆర్ వేరియబుల్ ఇన్ నేచర్. ఇన్పుట్ ఎస్. గుడ్. నెక్స్ట్ తర్వాత ఏం చేద్దాం? ఈస్ ఎస్ లెస్ దాన్ 1 lakh, అంతేనా? ఎస్ సార్. ఇక్కడ నా ఎస్ పెన్, నాకు ఈ పెన్ సరిగ్గా లేదు. ఓకే, కొంచెం లాస్ట్ మీరు నీట్గా రాయండి. సో ఎస్ నో. ఏం చేద్దాం? ఎస్ అయితే సేల్ లెస్ దాన్ ఎస్ 1 lakh. ఎస్ అయితే ఏంటి? కమిషన్ ఎంత? నిల్. ఏ బాక్స్? కమిషన్ వాల్యూ ఫిక్స్ చేయడం రెక్టాంగిల్ బాక్స్ ప్రాసెస్ కదా. కమిషన్ సి ఈజ్ ఈక్వల్ టు, సి అంటే ఏంటి? ఇక్కడ రాయి, సి అంటే కమిషన్. నో అంటే ఒక కండిషన్ అయిపోయింది. ఇంకెన్ని కండిషన్లు ఉన్నాయి? 2 ఉన్నాయి. ఈ 2 కండిషన్ 2 అడగాల, ఒకటి అడిగితే చాలా. రెండు అంతే కదా. సి దొంగ ఏబిసి ఉన్నాడు, ఏ దొంగ కాదని తెలిసిపోయింది. బీసీలో ఒకడు దొంగ ఉన్నాడు, బి దొంగ కాదని చెప్పాడు, మళ్ళీ సిని అడగాల? అడగనవసరం లేదు కదా. ఇప్పుడు నువ్వు ఏ కేటగిరీ కాదు, బి కేటగిరీ కాదు అంటే ఏ కేటగిరీ? ఆబ్వియస్లీ సి కేటగిరీయే కదా. అంటే 3 కండిషన్లు ఉంటాయి, నీకు ఎన్ని రాంబస్లు వస్తాయి? 2 రాంబస్లు వస్తాయి. 4 కండిషన్లు ఉంటే 3 రాంబస్లు వస్తాయి. అర్థమవుతుందా? ఇక్కడ ఎన్ని కండిషన్లు ఉన్నాయి? ఫస్ట్ కండిషన్ అయిపోయింది, సేల్ లెస్ దాన్ 1 lakh. ఈ రెండిట్లో ఒక కండిషన్ అడిగితే ఇంకోటి వచ్చినట్టే కదా. లాజిక్ ఓకేనా? ఈ రెండిట్లో ఒక కండిషన్ అడిగితే ఇంకో కండిషన్ కాదన్నట్టే కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఈజియెస్ట్ కండిషన్ ఏంటి? ఇది ఈజ్ ఎస్ గ్రేటర్ దాన్ 5 lakh అని అడిగా. ఓకే, సో ఓకే ఎస్ నో. నేను లాస్ట్ స్టార్ట్ చేసాను కాబట్టి ఇలా వచ్చింది. సెంటర్ ఆఫ్ ద పేజ్ స్టార్ట్ చేయాలి. ఎస్ అయితే సేల్ గ్రేటర్ దాన్ 5 lakh. ఎస్ అయితే ఏమొస్తుంది? బాక్స్ ఇక్కడ రాస్తుంది. ఏం రాయాలి? సి ఈజ్ ఈక్వల్ టు ఎంత? సి ఈజ్ ఈక్వల్ టు ఎంత చెప్పాలి? సి ఈజ్ ఈక్వల్ టు ఎంత పిల్లలు? 0.1 పిల్లలు గ్రేటర్ దాన్ 5 lakh అని కండిషన్ చెప్పాను ఇక్కడ. 50,000 ప్లస్ ఎంత సార్? 50,000 ఎందుకు ఇన్పుట్ లో తీసుకోలేదు? ఫిక్స్డ్ కాబట్టి. అర్థమవుతుందా? ఓకే, 50,000 ప్లస్ ఎంత? 5 lakh. ఎస్ మైనస్ 5 lakhs. ఎస్ మైనస్ 5 lakhs. ఎస్ మైనస్ 5 lakh అని ఎందుకు అనుకున్నావు సార్? 5 lakh అంటే ఎంత ఎక్కువ సార్? 1 lakh, 6 lakh, 10 lakh, 12 lakh, 5 lakh 50,000 తెలియదు కదా. ఎస్ అనుకున్నావు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 7,50,000 చేశాడు అనుకో. ఓకే, 50,000 ప్లస్ 5 lakh అంటే ఎక్కువ ఉంది, 2,50,000. 2,50,000 ఇంటూ ఎంత? 15% అమౌంట్ ప్లస్ 50,000 వచ్చేసిందిగా.
సేల్ అబౌవ్ 5 లాక్ ఎంతో తెలియదు కదా, అది ఎస్ అనే బాక్స్ లో రాస్తాం. నో నో అది ఇది కాకపోతే ఆన్సర్ సి ఈజ్ ఈక్వల్ టు 0.1 ఇంటూ ఎస్, అంతేనా పిల్లలు? రెస్పాండ్ అవ్వాలి. మీరు రెస్పాండ్ అవ్వకపోతే నాకు అర్థం కాదు, మీకు అర్థం అవుతుందో లేదు. Yes, sir. అంతేనా? సార్ 3 కనెక్షన్స్ ఏం చేద్దాం, ఇప్పుడు ఇక్కడ బాక్స్, ఇక్కడ ఒక బాక్స్ వచ్చింది, ఇక్కడ ఒక బాక్స్ వచ్చింది, ఇక్కడ ఒక బాక్స్ వచ్చింది. కనెక్షన్ 3 రకాలుగా చేయొచ్చు. నేను 3 రకాలు చెప్తాను, మీ ఇష్టం. ఒక లైన్ గీసుకో, ఇది అక్కడ పెట్టేసేది, ఇది అక్కడ పెట్టేసేది, ఇది ఇక్కడ పెట్టేసేది. ఇక్కడ నుంచి ఏం అడిగాడు, ప్రింట్ సిక్, అది అడిగింది అది కదా, ప్రింటే కదా అడిగింది. ఓకే, ఇదొకటి. సార్ ఇలా వద్దు, వేరేలాగా చెప్తాను. ఇండివిజువల్ గా అంటే మళ్ళీ క్లియర్ చేస్తున్నా, అంటే ఇది మర్చిపోండి. ఓకే, ఎందుకు క్లియర్ చేస్తా. ఓకే, ఇంకో ఫార్మాట్, ఇంకోటి ఏంటంటే ప్రింట్ 3 ఉంది కదా. ఓకే, కొన్ని మెటీరియల్స్ ఇలా ఉంటాయి, ఆరామక్స్ అక్కడక్కడ పెట్టు, ఇలానే చేయొచ్చు. కానీ ఇక్కడ ఎక్కువ లైన్స్ కనిపిస్తాయి, క్లమ్జీగా ఉంటాయి. అందుకే ఒక లైన్ గీసేసుకున్నాను, దాన్ని కనెక్ట్ చేస్తే బాగుంటుంది. లేదు నాకు ఇంకోలా కావచ్చు. ఇది ఎప్పుడు యూజ్ చేస్తామంటే నార్మల్గా వెన్ యూ హ్యావ్ క్రాస్ టు అనదర్ పేజ్, ఇది కనెక్టర్ అంట. వీటిని ఏమంటామంటే కనెక్టర్ అంటాం. అంటే ఈ డేటా ఇక్కడ నుంచి ఫ్లో అయ్యి కనెక్టర్లోకి వెళ్ళింది, ఇక్కడ నుంచి ఫ్లో అయ్యి కనెక్టర్లోకి వెళ్ళింది. ఓకే, పేజ్ అయిపోయింది అనుకో, నెక్స్ట్ పేజ్ లో ఏం చేస్తావు, కనెక్టర్ నుంచి రావాలి, ఇక్కడ నుంచి ఇక్కడికి రావాలి. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడికి రాసి ప్రింట్ అని కొడతాం. ఓకే, 1 minute. ఓకేనా? సో ఈ కనెక్టర్ ఏ నుంచి రావాలి. ఎప్పుడైనా పిఆర్ రన్నింగ్ అవుట్ ఆఫ్ పేజెస్ అంటే ఒక పేజ్ మొత్తం అయిపోయింది, నెక్స్ట్ పేజ్కి వెళ్ళాలంటే కనెక్టర్ పెట్టేసుకో. సరే, ఫ్లోచార్ట్ లో ఒక కనెక్టర్ యూజ్ చేయాలి, ఎన్నైనా యూజ్ చేసుకోవచ్చు. బట్ చూడండి, ఇక్కడ కమిషన్, ఇక్కడ కమిషన్, ఇక్కడ కమిషన్, కాబట్టి ఏ తీసుకున్నాను నేను. నెక్స్ట్ దగ్గర ఏ నుంచి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వేరే ఉందనుకో, వేరే లెటర్ తీసుకోవాలి, లెటర్ ఏదైనా తీసుకొని ఇష్టం. కానీ వాల్యూస్ కి సేమ్ కమిషన్ సేమ్ కదా, అందుకే సేమ్ వాల్యూ ఇచ్చా. లాజిక్ అర్థమవుతుందా? Yes, sir. అది సంగతి, సింపుల్ ఫ్లో చార్ట్ అది. ఓకే, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే 1 minute, నేను ఒక డాక్యుమెంట్ మీకు షేర్ చేస్తాను, అది ఓల్డ్ కంపైలేషన్. ఓకే, ఓల్డ్ కంపైలేషన్ అది, దాన్ని చూస్తూ మనం చేద్దాం. Let me download it. ఒక ఎక్స్ట్రా ఒక 20 minutes ఓకేనా ఈరోజు? ఐ మీన్, ఆర్ యూ కంఫర్టబుల్? Okay, sir. Okay. I'm trying to convey entire thing. Okay, so I just don't want to leave anything. Okay, so కొంచెం చెప్పేసి వెళ్ళిపోతే చాలు. సో దట్ ఈస్ నాట్ మై మెంటాలిటీ. స్టార్ట్ చేస్తే కంప్లీట్ ఫినిష్ చేసేసి వెళ్ళాలి. ఓకే,
ఇందాక ఎవరు అడిగారు రాంబస్ అంటే ఏంటి సార్, అర్థమైందా? ఎవరు అడిగారు? ఓకే గిరీష్, అర్థమైందా రాంబస్ అంటే ఏంటో? నేనేం చేస్తానంటే మీకు షేర్ చేయొచ్చు కదా ఇక్కడ డాక్యుమెంట్ ని, ఐ మీన్ చాట్ బాక్స్ లో పంపించవచ్చు కదా, డాక్యుమెంట్ పంపించవచ్చు కదా, ఆర్ పంపిలేమా? పంపించవచ్చా? ఐ మీన్ ఓకే సరే, ఫస్ట్ నేను ఏం చేస్తానంటే షేర్ చేసి మీకు చూపిస్తాను, దాని తర్వాత లాస్ట్ గుర్తు చేయండి, నేను మీకు షేర్ చేస్తాను. ఓకే, దిస్ ఇస్ ఓల్డ్ ITSM మెటీరియల్. ఓకే, మనకి ఎంత వరకు కావాలో అంతవరకే చూసుకుంటాం. ఓకే, రీసెంట్గా వచ్చిన దాంట్లో నుంచి కూడా కవర్ అయింది. కనిపిస్తుంది ఇక్కడ పిల్లలు, కనిపిస్తుందా? Yes, sir. ఫస్ట్ క్వశ్చన్ మీరు ఏం నోట్ చేసుకోకండి, ఎందుకంటే టైం వేస్ట్ చేసుకోకండి, జస్ట్ వినండి, మెటీరియల్ పంపిస్తాను చూసుకోండి. సో కంపెనీ ఏం చేస్తుంది, సెల్లింగ్ కన్స్యూమర్ గుడ్స్ సోదంతా మనకు అవసరం లేదు. ఇక్కడ చూడండి, కుకింగ్ రేంజ్ లో 12% ఇస్తా ఎవరికి, డీలర్స్ కి, 9% ఇస్తా ఎవరికి, రిటైలర్స్ కి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాల్యూ ఆఫ్ ఆర్డర్. బాబు నువ్వు కుకింగ్ రేంజ్ కొనుక్కుంటే నువ్వు డీలర్ అయితే 9%, 12%, నువ్వు రిటైలర్ అయితే 9%. 12% ఎవరికి ఇస్తాను, వాషింగ్ మిషన్ కి ఇస్తాను, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కేటగిరీ. ఎవడైతే నాకు అనవసరం, వాషింగ్ మిషన్ మనం 12% డిస్కౌంట్ పెట్టుకుని వెళ్ళిపో. డెకరేటివ్ ప్రొడక్ట్స్ లో 20% డిస్కౌంట్ ఇస్తా ఎవరికి, డీలర్ కి. ఎప్పుడు ఇస్తాను, 10,000 కంటే ఎక్కువ, ఆర్డర్ ఇస్ 10,000 అండ్ అబోవ్, అంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10,000 కంటే ఎక్కువ అయితే, ఎవడో ఫస్ట్ కండిషన్ రిటైల్ అయి ఉండాలి, ప్లస్ వాల్యూ 10,000 కంటే ఎక్కువ ఉంటే అప్పుడు నీకు ఏమిస్తాను 20% డిస్కౌంట్ ఇస్తాను. దాని తర్వాత 10% ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద వాల్యూ ఆఫ్ ఆర్డర్. ఇది క్వశ్చన్ చదివేటప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్స్ ఏంటంటే, కండిషన్స్ దేని మీద ఉన్నాయి మీరు చెప్పండి. మెయిన్ కండిషన్స్ ఏంటి, దేని మీద ఉన్నాయి? నీ డిస్కౌంట్ దేని మీద ఉంది, దేని బేస్ చేసుకుని నీ డిస్కౌంట్ ఉంది? పిల్లలు కొంచెం మీరు ఏదైనా వేరే నాయిసీ ప్లేస్ ఉంటే పక్కకు వచ్చి కొంచెం ఒక ½ అవర్ ఇంటరాక్ట్ అవ్వండి, మీకే మంచిది. ఐ మీన్ ఇంటరాక్ట్ అయితే ప్రాసెస్ డౌట్స్ అన్ని క్లారిఫై అవుతాయి. ఓకే, మీరు చెప్పండి, మీకు ఏమని అడిగాడు, క్యాలిక్యులేట్ ద డిస్కౌంట్ ఫర్ ది అబౌవ్ పాలసీ. డిస్కౌంట్ క్యాలిక్యులేట్ చేయాలి, కండిషన్ దేని మీద ఉంది? Dealers, retailers. సరే, డీలర్స్ అండ్ రిటైలర్స్ అయినా మెయిన్ కండిషన్ దేని మీద ఉంది? కుకింగ్ రేంజ్ సార్. గుడ్, ప్రొడక్ట్స్ మీద ఉంది. ఫస్ట్ ప్రోడక్ట్ బట్టి దాంట్లో డీలరా ఇంకేదన్నా దాంట్లో నీకు డిస్కౌంట్ వస్తుంది. లాజిక్ కరెక్టేనా? క్వశ్చన్ నువ్వు సరే మీరు చెప్పినట్టు 2 రకాలుగా చేద్దాం, మీకే అర్థమైంది ఏది ఈజీగా. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఏం చేద్దాం, స్టార్ట్ CAWL అయినా నేను రాయట్లేదు. ఓకే, ఈ సోదంతా రాయట్లేదు. ఇన్పుట్ ఇస్తాం. ఇన్పుట్ ఏమి ఇస్తాం చెప్పండి, ఏదైతే వేరియబుల్ ఏమి ఇస్తాం, ఏం వేరియబుల్ ఇందులో? ప్రొడక్ట్స్, different types of products. ప్రోడక్ట్స్ P అనుకున్నా, అది వేరియబుల్. ఇంకోటి Customers. కస్టమర్, గుడ్. ఇంకోటి అమౌంట్, వేరియబులా కాదా? Yes, sir. Yes, sir. ఒక నిమిషం. Some problem, 1 minute. ఓ మీకు ఉంది కదా, మీకు లాస్ట్ లో ఇచ్చారు కదా. Yes, sir. ఓ ఓకే, మరి ఇంకేంటి, లాస్ట్ లో ఇచ్చారు కదా, ఫైన్. ఓకే, లాస్ట్ లో ఇచ్చారు కదా, లాస్ట్ పేజ్కి వచ్చేయండి, చూడండి క్వశ్చన్ వచ్చింది ఇక్కడ. ఐ థాట్ దట్ ఫ్లోచర్స్ నాకు మళ్ళీ ఎక్కడో స్ట్రైక్ అయింది, దట్ వీళ్ళ మెటీరియల్ చూసానా నేను అని చెప్పి. ఓకే ఓకే ఓకే, చూసారా? ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి ఫిక్స్డ్, వేరియబుల్ కాదు. చేంజ్ అయ్యాక నో 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 నో, ఇంట్రెస్ట్ రేట్ ఫిక్స్డ్ కదా. రిటైలర్ ఫిక్స్డ్, డీలర్ కి ఫిక్స్డ్ అవి, అర్థమైందా? సో అది నువ్వు చేంజ్ చేయలేవు. 15% 20% అనేది ఫిక్స్డ్. కస్టమర్స్ వేరియబుల్, అమౌంట్ వేరియబుల్, ప్రోడక్ట్ వేరియబుల్, అర్థమైందా? వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఇప్పుడు చూద్దాం. సో మనం ఏం చేద్దామంటే, ఆన్సర్ చూడకండి.
ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు, ఇటు నుంచి వెళ్ళాలి. సో ప్రోడక్ట్ తర్వాత ఏంటి, తర్వాత ఏంటి. సో సింపుల్ గా ఏం చేద్దాం, ఈజ్ టీ ఈజ్ ఈక్వల్ టు సి అనుకున్నాం. సార్ పి అంటే ఏంటి సార్, ప్రోడక్ట్ కింద రాయి నీ మనసులో మాట. సి అంటే ఏంటి సార్, కుకింగ్ రేంజ్ నీ మనసులో మాట రాయి. ఎస్ సార్ నో ఆర్ ఎస్ సార్ నో ఇక్కడ అనుకున్నాం. ఓకే ఎస్ నో. ఎస్ అయితే డిస్కౌంట్ ఎంత, డిస్కౌంట్ ఎంత, ఓ ప్రోడక్ట్ కుకింగ్ రేంజ్ అయితే డిస్కౌంట్ ఎంత, ఓ సారీ డిస్కౌంట్ ఎంత, ప్రోడక్ట్ కుకింగ్ రేంజ్ అంటే డిస్కౌంట్ ఎంత, 12%. ఎవరికి 12% ఎవరికి? డీలర్స్ అంటే నువ్వు మళ్ళీ సిస్టమ్ కి చెప్పాలి కదా. క్వశ్చన్ ఏమంటుంది, అరే బాబు ఓకే కుకింగ్ రేంజ్ ఎస్ఏ, మళ్ళీ అందులో మళ్ళీ క్లాసిఫికేషన్ ఉంది, ఏంది డీలరా రీటైలరా అంటే మళ్ళీ ఏం అడుగుతావు, ఇంకొక డెసిషన్ బాక్స్ అంట. ఈజ్ ఆల్రెడీ సి తీసుకున్నాను కదా, సిటీ అనుకుంటా. సిటీ ఈజ్ ఈక్వల్ టు 1 minute. ఓకే సి ఈజ్ కస్టమర్ సిటీ అనుకున్నాం. సారీ పి అంటే కుకింగ్ రేంజ్ అనుకున్నాం కదా, సిటీ అంటే కస్టమర్ టైప్ అనుకుంటా. ఈ సిటీ ఈజ్ ఈక్వల్ టు ఆర్ అనుకున్నా. ఆర్ అంటే ఏంటి, రిటైలర్. ఇక్కడ రాయి, ఓవర్లాప్ అవ్వకూడదు. ఆర్ ని రిటైల్ అంటే మళ్ళీ ఇంకో ఆర్ ని ఇంకో రేట్ అనుకోకూడదు. ఓకే మళ్ళీ ఏం చేద్దాం, ఎస్ఆ నో ఉంటది కదా, ఫాలో అవుతున్నారా? గుడ్. ఎస్ అయితే డిస్కౌంట్ ఎంత అంటే రీటైలర్, అవును వై రీటైలర్ అయితే ఏంటి, 9%. డిస్కౌంట్ ఎంత, డి ఈజ్ ఈక్వల్ టు 9% 0.09 sir. 0.09. ఇంటూ ఏ. ఏ అంటే ఏంటి, అమౌంట్. ఇక్కడ రాసుకో, Amount. ఏ అంటే ఏంటి, అమౌంట్. సార్ నో రీటైలర్ అంటే నో అన్నాడంటే ఇంకెవడు, లిటరల్ అయితే ఇంకెవడు, డీలర్. రిటైలర్ Dealer. డీలర్. డీలర్ అంటే 12%. సో డిస్కౌంట్ 0.12 అంతే, into amount. 0.12 ఇంటూ ఏ అయిపోయింది. ఇక్కడ మళ్ళీ ఇది అయిపోయిందా, ఇక్కడ నో అని ఇక్కడ ఓకే కుకింగ్ రేంజ్ కాదు అయితే ఏంటి, ప్రోడక్ట్ ఈజ్ ఈక్వల్ టు వాషింగ్ మిషన్, డబ్ల్యూఎం. సార్ డబ్ల్యూఎం అంటే ఏంటి, వాషింగ్ మిషన్ రాయ్. నేను మీకు వచ్చింది కాదు, మీకు రాంది తప్పులు ఎక్కడ చేస్తానని చెప్తున్నా, వెంటనే రాసేయాలి. ఇక్కడ ఏదైతే అనుకుంటే ఇక్కడ రాసేయాలి. అండ్ ఓవర్లాప్ అయింది మళ్ళీ ఎస్ నో. సార్ అవును సార్ వాషింగ్ మిషన్ అయితే ఏంటి, డైరెక్ట్ గా ఏంటి, డి ఈజ్ ఈక్వల్ టు 12% సింపుల్ 0.12 into amount. అమౌంట్ అయిపోయింది. ఇప్పుడు చెప్పండి నో, ఇక్కడ నో ఇక్కడ అనుకుంటారు. నో అయితే మళ్ళీ అడగాల, ఈస్ ప్రోడక్ట్ ఈజ్ ఈక్వల్ టు డెకరేటివ్ అని అడగాల? నో No sir. అడగడం అవసరం లేదు, ఎందుకంటే కస్టమర్ కుకింగ్ రేంజ్ కాదు, వాషింగ్ మిషన్ కాదంటే మిగిలింది ఏంటి, డెకరేటివ్ ప్రొడక్ట్సే. సార్ ఒకవేళ అడిగితే ఏం చేయాలి, నేను ఎగ్జామ్ లో మర్చిపోయాను సార్, ఈస్ ప్రోడక్ట్ ఈజ్ ఈక్వల్ టు డిపి డెకరేటివ్ ప్రొడక్ట్స్ అన్నా. ఎస్ అయితే వచ్చింది సార్, మరి నువ్వు ఏం చేయాలి సార్? కొంతమంది నో మర్చిపోతారు, కొంతమంది నువ్వు రాయరు. అట్లాంటప్పుడు ఏం చేయాలి సార్, ప్రింట్ ఇన్వాలిడ్ అని రాయండి. ఇట్లా రాసి ప్రింట్ ఇన్వాలిడ్ అని రాయండి.
మాక్సిమం ఇట్లా చేయకండి, ఎందుకంటే ఒకే ఒక క్వశ్చన్ వైసే ఇట్లా తీసింది. బట్ మాక్సిమం 3 కండిషన్ ఉంటే రెండు చాలు, 2 కాకపోతే లాస్ట్ అదే కదా. అర్థమవుతుందా? ఓకే సార్. ఓకే, వాషింగ్ మిషన్ అన్నాం, కాదు అన్నాం అంటే డెకరేటివ్ ప్రొడక్ట్స్ మళ్ళీ అడగని అవసరం లేదు. కానీ డెకరేటివ్ ప్రొడక్ట్స్ కి కస్టమర్ టైప్ అడగాలి కదా. ఈజ్ సిటీ ఈజ్ ఈక్వల్ టు ఆర్ అన్న, రీటైలర్ మళ్ళీ ఎస్ ఉన్నో. రీటైలర్ అయితే ఏంటి, మళ్ళీ ఇంకో కండిషన్ ఏమైనా ఉందా లేదా? ఏం లేదు కదా. రీటైలర్ అయితే No, sir. 0.1. 0.10 నో అయితే డీలర్ ఇంకో కండిషన్ ఉంది, ఏంటది? is A greater than 10,000. 10,000. అమౌంట్ ఆర్ వాల్యూ ఆఫ్ మాక్సిమం వాడు ఇచ్చిన పదాలే వాడండి. వాడు ఏమన్నాడు, వాల్యూ ఆఫ్ ఆర్డర్, మనం కూడా అదే అన్నాం. ఓకే, సో ఏదో ఒకటి. ఏ అంటే వాల్యూ ఆఫ్ ఆర్డర్ అన్నా అనుకో, అమౌంట్ అన్నా అనుకో. గ్రేటర్ దాన్ ఎంత? ఏ అని అనుకుంటున్నాం కదా మనం, ఏ అని 10,000. 10,000. గ్రేటర్ దాన్ 10,000. సార్ ఎస్ నో. ఎస్ అయితే డిస్కౌంట్ ఈజ్ ఈక్వల్ టు 20%. 0.2 0.2 into నో అంటే ఏమైనా చెప్పాడా? ఏమైనా చెప్పాడా? నో అంటే దాని గురించి ఏమైనా చెప్పాలా? 0. అర్థమవుతుందా? ఓకే సార్. ఓకే, ఇప్పుడు పాయింట్ ఏంటి నీకు ఇక్కడ నేను రఫ్ గా చెప్తున్నాను. ఇక్కడ ప్రోడక్ట్ కుకింగ్ రేంజ్ అన్నప్పుడు ఒకటి వచ్చింది, నో అన్నావు. వాషింగ్ మిషన్ అన్నప్పుడు ఒకటి వచ్చింది ఇక్కడ. ఓకే, 2 వస్తాయి వాషింగ్ మిషన్ అన్నప్పుడు. అంటే డీలరా కస్టమరా? సారీ కుకింగ్ రేంజ్ కి 2 వస్తాయి. సరే, ఇది వాషింగ్ మిషన్ అనుకున్నాం, ఇది కుకింగ్ రేంజ్. కుకింగ్ రేంజ్ కి 2 వస్తాయి, ఒక డీలర్ ఇంకోటి రిటైలర్. దాని తర్వాత ఇలా వస్తుంది దీని ఫ్లో చార్ట్. అంటే ఇవన్నీ వస్తాయి, ఇలా వస్తాయి కదా. 1 2 3 4 5 6 వస్తాయి, ఇలా వస్తాయి. అంటే డీలర్ అయితే ఒకటి, డిస్కౌంట్, ఇక్కడ డీలర్, ఇక్కడ మళ్ళీ డిస్కౌంట్, ఇక్కడ మళ్ళీ ఇవన్నీ వస్తాయి కదా. ఇవన్నిటిని ఏం చేయాలి, ఒక లైన్ వేసేసేది, ఇట్లా స్ట్రైట్ పెట్టు. ఇవన్నీ ఇట్లా కలిపేసేది. లేదు ఒక లైన్ కిందకి పెట్టు, నీకు ఇటు సైడ్ వచ్చింది, ఇలా పెట్టేసేది. ప్రింట్ డి. అర్థమైందా? అర్థమవుతుందా? ప్రింట్ తర్వాత స్టాప్. క్వశ్చన్ అర్థమవుతుందా? ఎస్ సార్. ఓకే, అది one of the important questions which I say keeps on asking in the examinations. Another is, sir, simple చూడండి. కండిషన్ ఏంది సార్? బైసైకిల్ మోడల్ నెంబర్ 1 అయితే రేట్ 10%, 2 తీసుకుంటే 9%, 3 అంటే 8. ఇక్కడ రేట్ తీసుకోవా ఇన్పుట్ లో? తీసుకోవా ఇన్పుట్ లో? మోడల్ నెంబర్ రేట్ తీసుకోవాల్సిన అవసరం లేదంటే రేట్ ఇస్ ఫిక్స్డ్ టు మోడల్ నెంబర్, కానీ మోడల్ నెంబర్ తీసుకోవాలి. ఓకే, ఇన్పుట్ లో ఏం తీసుకుంటావు? మోడల్ నెంబర్ తీసుకుంటావు. మోడల్ నెంబర్ సార్ ఓకే, మోడల్ నెంబర్ తీసుకుంటావు. ఇంకోటి ఏంటి, ఇన్ ఆర్డర్ టు అట్రాక్ట్ కస్టమర్, షాప్ కీపర్ గివ్స్ a discount of 50% to all those who hire a bicycle for more than 1 week. అంటే ఎవరైతే గ్రేటర్ దాన్ 7 days చేస్తారో వాళ్ళకి 15% ఇస్తా అంటారు. ఫర్దర్ టు అట్రాక్ట్ women customer is additional 10% irrespective of the hire period. నాకు ఒకటి చెప్పండి, ఫీమేల్ లెస్ దాన్ 7 days తీసుకుంది డిస్కౌంట్ ఎంత? గ్రేటర్ దాన్ 7 days తీసుకుంది డిస్కౌంట్ ఎంత? లెస్ దాన్ 7 days అయితే డిస్కౌంట్ ఎంత? 0. డిస్కౌంట్ ఎంత? 0. లెస్ దాన్ 7 days అయితే 0 నా? వై? వాళ్ళు ఏం చెప్పలేక 25% మోర్ దెన్ 25. I mean more than a week 25%. ఇక్కడ మోర్ దాన్ అవి కదా. ఫర్దర్ టు అట్రాక్ట్ ఉమెన్ కస్టమర్స్ యూ యూస్ అడిషనల్ డిస్కౌంట్ ఆఫ్ ఎంత? 10% irrespective of. ఓకే, అర్థమవుతుందా? అంటే ఇప్పుడు ఎంత లెస్ దాన్ 7 days అయితే ఎంత? 10%. గ్రేటర్ దాన్ 7 days అంటే అమ్మాయి అయినందుకు 0.10 ప్లస్ 7 days కంటే ఎక్కువ ఎవరు తీసుకున్నా 15% ఇస్తా 0.15,
టర్న్స్ టు 0.25%. ఇక్కడ చాలా మంది తప్పు చేస్తారు. పిల్లలు ఫాలో అవుతున్నారా? Yes, sir. ఎస్ సార్. అర్థమవుతుందా? నువ్వు అమ్మాయి అయితే చాలు 10% ఇస్తా. 1 day తీసుకో, 2 day తీసుకో. ఇమ్మెటీరియల్ ఫీమేల్ అయితే 10% ఇస్తా. ఎందుకంటే టు అట్రాక్ట్ విమెన్ కస్టమర్. అమ్మాయి గ్రేటర్ దాన్ 7 days హైయర్ పీరియడ్ తీసుకున్నావు. యాక్చువల్ అమ్మాయి 10%, ఎవరికైనా 15% ఇస్తా. ఎప్పుడు 7 days కంటే ఎక్కువ తీసుకుంటే మొత్తం 0.25%. అదే అబ్బాయి విషయం పడుతుంది. అబ్బాయి గ్రేటర్ దాన్ 7 days అయితేనే 0.15%. లెస్ దాన్ 7 days అయితే 0. ఏం చెప్పలా? లాజిక్ అర్థమవుతుందా? ఎస్ సార్. సింపుల్ గా. ఇప్పుడు Yes, sir. బేసిక్ స్టఫ్ చూద్దాం. బేసిక్ గా సో ఇందులో వేరియబుల్ ఏంటి? కస్టమర్, ఐ మీన్ నేమ్, కస్టమర్ నేమ్ వాట్ ఎవర్. ఇంకోటి మోడల్ నెంబర్. మోడల్ నెంబర్. ఇంకోటి అందరూ ఒకే రకంగా డేస్ తీసుకుంటారా? లేదు కదా, వ్యారీ అవుతుంది కదా డేస్, అంతే కదా. ఇంకోటి జెండర్. ఎందుకు జెండర్ తీసుకున్నాం? జెండర్ బట్టి మారిపోయింది కదా, విమెన్ అయితే మెన్ అయితే మారిపోయింది కదా. సో ఇవి ఓకే సార్. నెంబర్ ఆఫ్ డేస్ ఇక్కడ చేస్తాం. డేస్ అంటే నెంబర్ ఆఫ్ డేస్. ఇప్పుడు ఎలా స్టార్ట్ చేద్దాం? కండిషన్ దేంతో స్టార్ట్ చేద్దాం? ఎప్పుడైనా సరే స్టార్టింగ్ ఏదైనా ఫ్లోచార్ట్ దాంతో స్టార్ట్ చేయండి. ఇది గుర్తు. ఇక్కడ ప్రొడక్ట్ ఉందో దాంతో స్టార్ట్ చేస్తాం. ఇక్కడ ఏదైతే ఉందో దాంతో స్టార్ట్ చేస్తాం. ఓకే, సో ఏం చేస్తాం? స్టార్ట్ ఇన్పుట్ ఇచ్చిన తర్వాత ఈస్ m is equal to 1. 1 అంటే ఏంటి? మోడల్ నెంబర్ 1. ఎస్, నో. ఎస్ అయితే ఏంటి? ఎస్ అయితే ఏంటి? రేట్ ఎంత? 10 రూపీస్. r is equal to 10. పిల్లల్లో ఇంకో లాజిక్ చెప్తాను చూడండి. ఇక్కడ రేట్ ఒకటే తీసుకున్నాడు. ఇంత క్వశ్చన్ లో నువ్వు అమౌంట్ కమిషన్ తీసుకునేటప్పుడు అమౌంట్ తీసుకొని దాని ఆటోమేటిక్ గా 0.10 0.15 చేసేసాడు, డైరెక్ట్ వచ్చేసింది. ఇక్కడ జస్ట్ రేట్ చెప్తున్నావు. ఎందుకంటే అన్ని రేట్స్ ఫిక్స్డ్, నీకు మారవు. అందుకే అన్ని రేట్స్ తీసుకుంటావు. తీసుకొని దాని తర్వాత దాని మీద డేస్ యాడ్ చేసి డేస్ బట్టి డిస్కౌంట్ పాలసీ ఉంది కాబట్టి ఇక్కడ రేట్ సపరేట్ గా తీసుకున్నావు. కొన్ని క్వశ్చన్స్ లో ఎలా ఉంటుందంటే చెప్తాను. కొన్ని క్వశ్చన్స్ లో d is equal to a ఇంటూ డైరెక్ట్ ఇక్కడ తీసుకోవచ్చు, లేదా d is equal to 0.10 అని పెట్టి కూడా తీసుకోవచ్చు. ఇలా తీసుకుంటే ఒక స్టెప్ కలిసి వస్తుంది. ఇట్లా తీసుకున్నాం అనుకో అన్ని వస్తాయి కదా, లాస్ట్ లో కింద కలుస్తాయి కదా, అప్పుడు డైరెక్ట్ ఇక్కడ క్యాలిక్యులేట్ చేయొచ్చు. మీ ఇష్టం అది ఎట్లా తీసుకున్నాం. ఓకే ఓకే. సో ఎందుకు ఇంత కష్టపడ్డా? అక్కడ ఆన్సర్ ఉంది కదా. 1 minute చూడండి ఇక్కడ. ఓకే, సో మోడల్ నెంబర్ 1. ఓకే, ఎస్. ఎస్ అయితే రేట్ ఒకటే తీసుకున్నాడు. ఎందుకంటే రేట్ ఫిక్స్డ్ కాదు. మోడల్ నెంబర్ 2 కాదు. మోడల్ నెంబర్ 3 కాదు. మోడల్ నెంబర్ 4 అని అడగాల అవసరం లేదు, ఆటోమేటిక్ గా తీసుకున్నాం. ఓకే, ఈ బాక్స్ అన్నిట్లో రేట్ ఉంది కదా, అన్ని కలిపేసి. ఓకే, కలిపేసి కండిషన్ దేని మీద ఉంది? జెండర్ మీద ఉంది. ఓకే, ఈ జీ అనుకున్నాక జెండర్, జీ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్. ఎస్, నో. ఎస్ అయితే మళ్ళీ నెంబర్ ఆఫ్ డేస్ అడగాలి కదా, అంతే కదా. నెంబర్ ఆఫ్ డేస్ అడుగుతాం కదా. ఎస్, నో. నెంబర్ ఆఫ్ డేస్ గ్రేటర్ దాన్ 7 అయితే 1. ఇంకోటి జీ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్. నో అయితే నెంబర్ ఆఫ్ డేస్ అడుగుతా కదా మళ్ళీ. ఓకే, జీ ఈజ్ ఈక్వల్ టు ఫీమేల్, ఎస్ అడిగాం, నో. రెండిట్లో మళ్ళీ నెంబర్ ఆఫ్ డేస్ 7. ఎస్, నో. మళ్ళీ గ్రేటర్ దాన్ 7. ఎస్, నో. అన్ని ఇక్కడ ఒక డిస్కౌంట్, ఇక్కడ ఒక డిస్కౌంట్, ఇక్కడ ఒక డిస్కౌంట్, ఇక్కడ ఒక డిస్కౌంట్. సార్ ఇక్కడ ఎందుకు తీసుకోలేదంటే డేస్ కండిషన్ ఉంది కాబట్టి. రేటు అది జస్ట్ యూనిటరీ. ఎన్ని డేస్ తీసుకున్నావు అన్ని డేస్ తో మల్టిప్లై చేశాక నీకు అమౌంట్ వస్తుంది కాబట్టి. ఓకే, ఇప్పుడు చెప్పండి చార్జెస్ అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ డేస్ ఇంటూ రేట్. ఏమొస్తుంది? చార్జెస్ వస్తుంది. టోటల్ డిస్కౌంట్ కావాలంటే ఏం చేస్తావు? చార్జెస్ ని డిస్కౌంట్ మల్టిప్లై చేస్తావు, టోటల్ డిస్కౌంట్ వస్తుంది. నీ చార్జెస్ నుంచి డిస్కౌంట్ మైనస్ చేసి 25% సెక్యూరిటీ డిపాజిట్ అంటే కామన్ కదా, అందుకే ఇక్కడ తీసుకున్నాం. ఇన్పుట్ తీసుకోవాలా. ప్రింట్ క్వశ్చన్ లో అడుగుతాడు ప్రింట్ చేయమని, ప్రింట్ చేసేస్తారు. మోర్ ట్రాన్సాక్షన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్టార్ట్ నుంచి వచ్చేటప్పుడు లాస్ట్ లో మోర్ ట్రాన్సాక్షన్స్, మోర్ నెంబర్ ఆఫ్ కస్టమర్స్ అని అడుగుతాను. ఎందుకంటే నువ్వు సిస్టమ్ ఆన్ చేసిన తర్వాత ఒకడు వచ్చాడు, నువ్వు క్యాష్ కౌంటర్ లో కూర్చోన్నావు. ఓకే, టీ కాఫీ అనుకుంటా ఉన్నావు. ఒకడు వచ్చాడు, టీ అన్నాడు, 1 కొట్టావు. ప్రింట్ టర్ర అని వచ్చింది, టీ రిసిప్ట్ ఇచ్చేసావు. స్టాప్ చేస్తావా? స్టాప్ చేయవు కదా. ఎప్పుడు స్టాప్ చేస్తావు? ఇంకెవడు లేడు అన్నప్పుడు స్టాప్ చేస్తావు. అది క్వశ్చన్. అది ఇక్కడ ఆర్ మోర్ రికార్డ్స్ అని. ఈజ్ ఇట్ ద లాస్ట్ ట్రాన్సాక్షన్?
మోర్ కస్టమర్సా అని అడుగుతావు. మోర్ కస్టమర్స్ ఎస్ అంటే ఫస్ట్ వాడు అయిపోయాడు. ఓకే, ఇంకో ఉన్నారంటే కనెక్టర్ ఏ, మళ్ళీ ఇక్కడ నుంచి ఇంకోటి ఉన్నాడని ఇక్కడికి ఎందుకు కనెక్ట్ చేస్తా అంటే వేరే వాడిది వేరే నేమ్ ఉంటుంది, వేరే మోడల్ నెంబర్ ఉంటుంది, నెంబర్ ఆఫ్ డేస్ వేరే ఉంటాయి కాబట్టి స్టార్ట్ కింద తీసుకుంటావు. ఇది అయిపోయింది. వేరే నెంబర్ ఉన్నారా లేదు క్వశ్చన్ లో చెప్పలా. క్వశ్చన్ లో 15 నెంబర్స్ అని చెప్పాడు అనుకో, n ఈజ్ ఈక్వల్ టు 1 అని ఇక్కడ తీసుకుంటావు. n ఈజ్ ఈక్వల్ టు 1 ఇన్పుట్ తీసుకుంటావు. n గ్రేటర్ దాన్ 50 ఎస్ అయితే స్టాప్ చేస్తావు. గ్రేటర్ దాన్ 50 స్టాప్. నో అయితే పైకి వెళ్తుంది, మళ్ళీ పైకి వెళ్తుంది. అర్థమవుతుందా? Yes, sir. డౌట్స్ ఉన్నాయా ఇక్కడ వరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? యాక్చువల్గా ఫ్లోచర్స్ అనేవి ఎలా చేయాలంటే, సో I'll tell the basics. You have to try. You'll do mistakes. I'll rectify them. This is the process. But here, because it is online, I'm doing in this way. Okay. సో తప్పులు అందుకే మీరు ఎక్కడెక్కడ చేస్తారో చెప్పేస్తాను. ఎస్ ను రాయాలి, ఆరో మార్క్ టచ్ అవ్వాలి, బాక్స్ కి క్యాపిటల్ లెటర్స్ వాడాలి. ఎక్కువ ఇక్కడ నేమ్ మోడల్ ఇవన్నీ రాయమాకండి. ఎన్ అని ఎం అని రాయండి, ఎందుకంటే ఇక్కడ ప్రింట్ కాబట్టి అలా ఉంది. మనం రాసితే చేతబార్థం అవుతుంది. ఓకే, మిస్టేక్స్ ఉంటే కొట్టేయండి, ఫ్రెష్ పేజ్ లో స్టార్ట్ చేయండి. ఆల్వేస్ స్టార్ట్ అట్ ద సెంటర్ ఆఫ్ ద పేజ్. డౌట్స్ ఉన్నాయా ఇక్కడ వరకు? అర్థమైందా? ఓకే, సో ఇంకోటి ఇన్స్టిట్యూట్ ఫేవరెట్ క్వశ్చన్ అవుతుంది, ఎలక్ట్రిసిటీ క్వశ్చన్. మనోడు అడుగుతా ఉంటాడు. ఎలక్ట్రిసిటీ క్వశ్చన్ లో మొత్తం కామనే. నువ్వు ఎక్కడ తప్పు చేస్తావంటే, చాలా మంది నా బ్యాచ్ వాళ్ళు, ఎంతమంది బ్యాచ్ ఉంటా రీసెంట్ కంప్లీట్ అయిన బ్యాచ్ వాళ్ళు అడిగారు, వాళ్ళు కూడా తప్పు చెప్పారు. ఈ క్వశ్చన్ లో లాజిక్ అంతా, ఇప్పుడు మీరు ఆన్సర్ చూసేసారు కాబట్టి అర్థం అవుతుంది, కానీ ఈ క్వశ్చన్ లో లాజిక్ అంతా ఎక్కడ ఉంది తెలుసా? ఇక్కడ ఉంది. మామూలుగా ఏం చేస్తావు? ఫస్ట్ అంటే లెస్ దాన్ 200, అవును, యూనిట్స్ ఇంటూ 1.6 అంటావు. నో, గ్రేటర్ దాన్ 500, ఎంత, యూనిట్స్ ఇంటూ 3.9 అంటావు. ఇక్కడ నో, యూనిట్స్ ఇంటూ 3.10. నార్మల్ చెప్తే ఇలా రాసుకుంటాం, అవునా కదా? ఏం చెప్పకుండా చెప్తే కదా. వాడు ఏం చెప్పకుండా ఉంటే లెస్ దాన్ 200 అని చెప్పి యూనిట్స్ ఇంటూ 1.60 రేట్. ఓకే, గ్రేటర్ దాన్ 500 అంటావు, యూనిట్స్ ఇంటూ 3.90 అంటావు. అది ఇది కాబట్టి 200 కాబట్టి యూనిట్స్ ఇంటూ 2.10 అని రాసి ఇంటికి వచ్చి ఎగురుతావు. కానీ పాయింట్ అలా కాదు. ఫస్ట్ 200, ఓకే, దాని తర్వాత 300, దాని తర్వాత 500. అంటే ఇప్పుడు లాస్ట్ ఈజీ, గ్రేటర్ దాన్ 500 కదా. గ్రేటర్ దాన్ 500 అంటే ఫస్ట్ 200కి ఎంత? 1.60 ప్లస్ తర్వాత 300కి ఎంత? 2.10. లాస్ట్ లో ఓవర్ ఎంత తెలియదు కదా. యూనిట్స్ మైనస్ 500 ఇంటూ 3.90. అర్థమవుతుందా లాజిక్? ఇది ఒక్కటే లాజిక్, ఇందులో ఇంకేమీ లేదు. ఎప్పుడన్నా సరే 3 టేబుల్స్ ఇస్తే ఫస్ట్ తో కానీ లాస్ట్ తో కానీ స్టార్ట్ చేయి. మధ్యలో కొంచెం 2 కండిషన్ కానీ ఎక్కువ ఉంటుంది, అందుకే ఫస్ట్ కానీ లాస్ట్ కానీ స్టార్ట్ చేయి, ఈజీగా ఉంటుంది. ఓకే, సో ఈ ఫ్లో చార్ట్ లో ఇది ఇంపార్టెంట్. మెలిక్ ఎక్కడ వేస్తాడు? ఓకే, సో సర్చార్జ్ 20% అన్నారు కాబట్టి లాస్ట్ లో యాడ్ చేస్తాం. ఓకే, ఇది ఒక క్వశ్చన్ చూడండి. ఇప్పటి వరకు అడగలేదు, బట్ ఎందుకు ఉంది కదా. ఒక పర్సంటేజ్ క్వశ్చన్. 3000 స్టూడెంట్స్ ఉన్నారంట, పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేయన్నాడు. నీకు తెలిసింది 3000 మంది ఉన్నాడు. క్వశ్చన్ ఎప్పుడైనా ఫ్లో చార్ట్ 3000 ఉంటే నువ్వు ఇన్పుట్ ఇవ్వాలి సిస్టమ్ కి. 3000 మంది ఎప్పుడు అవుతారు సిస్టమ్ కి? తెలుసా? దానికి ఏమన్నా తెలియదు కదా బాబు. I ఈజ్ ఈక్వల్ టు 1, ఇదిగో I ఈజ్ లెస్ దాన్ 3000, అవును కాదా? అప్పుడు ప్రింట్ స్టార్ట్ చేయి. వాడు ఏమడిగాడు? యూనివర్సిటీలో 3000 మంది స్టూడెంట్స్ ఉన్నారంట, 4 కేటగిరీస్ ఉన్నాయంట, బీటెక్, ఎంటెక్, ఎంఎస్, పిహెచ్డి. ఎవడు ఏ కేటగిరీలో పడతారో కనుక్కొని దానికి పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేయమన్నారు. నాకు చెప్పండి, ఎవడు ఏ కేటగిరీలో పడతారో తెలుసుకొని పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేయాలంటే, ఫస్ట్ పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేయాలంటే సిస్టమ్ కి నువ్వు ఏం చెప్పాలి? బాబు 3000 మంది స్టూడెంట్స్ డేటా అయిపోతే నాకు చెప్పు, దాని తర్వాత నేనేం చేస్తాను? పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేస్తానని చెప్పాలా వద్దా? అవునా కదా?
3000 కంటే ముందర నువ్వు పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేస్తావా? చెయ్యవు కదా. No. ఫస్ట్ స్టూడెంట్ 1 స్టూడెంట్ బీటెక్ లో పడుతున్నాడా? S1 అంటే ఏంటి? స్టూడెంట్స్ ఫాలోయింగ్ ఇన్ కేటగిరీ 1 అంటే బీటెక్. అవును. S1 లో వాల్యూ ఏముండదు కదా, +1 ఒకటి చాడ్ అయ్యాడు కాదా? S2 ఓకే, S2 +1 కాదా? S3 S3 +1. ఇవన్నీ ఏంటంటే స్టాండర్డైజ్డ్. ఎందుకు నొటేషన్స్ యూజ్ చేస్తాం ఫ్లో చార్ట్ లో? స్టాండర్డ్. ఇక్కడ ఏమన్నా వచ్చి యూజ్ చేసుకోవచ్చు. ఒకటి కోసం రాదు సిస్టమ్. ఒకరు ఏటీఎం నీ ఒక్కడి కోసం పనిచేయదు, అందరి కోసం పనిచేస్తుంది. అందరినీ అదే అడుగుద్ది. పిన్ అడుగుద్ది, సేవింగ్స్ అడుగుద్ది, అమౌంట్ అడుగుద్ది, ప్రింట్ కావాలేదు అడుగుద్ది. అది ఒక ఫార్మాట్. ఓకే, ఇట్లా కస్టమర్ ఒకడు వచ్చాడు, బీటెక్ అని చెప్పాడు, పడిపోయింది, కిందకు వచ్చేస్తాడు. ఈజ్ I less than 3000? అవును. మళ్ళీ పైకి వెళ్ళు. సెకండ్ వర్డ్ రావాలంటే ఐకి ఎంత యాడ్ చేయాలి? I+1. ఆల్రెడీ I వాల్యూ 1 ఉంది కదా, 1 + 1 2. సో I వాల్యూ 2 వెళ్తుంది. సెకండ్ వర్డ్ వస్తాడు. డేటా మొత్తం 2 less than 3000 ఇలా తిరుగుతూ ఉంటుంది. అందరూ అయిపోతే 3000 అయిపోయారు. ఇప్పుడు ఏం చేయాలి? పర్సంటేజ్ క్యాలిక్యులేట్. పర్సంటేజ్ స్టూడెంట్స్ ఫాలోయింగ్ ఇన్ కేటగిరీ 1. కేటగిరీ 1 ఎంత ఉంటారు కదా, డివైడెడ్ బై 3000. కేటగిరీ 2 పర్సంటేజ్ ఎవరు అంత ఉంటారు కదా, డివైడెడ్ బై 3000. అంటే ఇక్కడ లాజిక్ ఏంటంటే ఈ క్వశ్చన్ లో పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఫస్ట్ నువ్వు ఈ కండిషన్ అడగాలి. 3000 స్టూడెంట్స్ అందరూ అయిపోయారని క్వశ్చన్ అడుగుతున్నావు అంటే సిస్టమ్ కి తెలియదు ఎంతమంది వచ్చారో. అందుకే స్టార్టింగ్ ఏమన్నావు? దీన్ని కౌంటర్ అంటాం. I = 1 అంటే ఫస్ట్ క్యాండిడేట్ ని పంపిస్తున్నా. అట్లా కింద I = less than 3000 అయ్యాడా, అవ్వలేదు, ఇంకొకటి యాడ్ చేయాలంటే సిస్టమ్ తెలీదు. I = I+1 పెట్టేసావు. ఫస్ట్ 0 ఉంటుంది కదా, 1 వచ్చాడా, I వాల్యూ 1 వస్తుంది. పైకి వెళ్తాడు, ఇంకోటి వస్తాడు, 1 + 1 2, సెకండ్ వాడు వెళ్తాడు, థర్డ్ వాడు వెళ్తాడు, 4th 5th 6th అలా. సో పర్సంటేజ్ అడిగాడు ప్రింట్ S1 S2 S3 S4. లాజిక్ అర్థమవుతుందా పిల్లలు? ఓకేనా? ఓకే సార్. ఒక్కసారి అడగలేదు, ఇది ఒక్కసారి కూడా అడగలేదు, బట్ తెలిసి పెట్టుకోవడం మంచిది కదా. ఇది సేమ్ అదే ఇక్కడ మనం చూసాం కదా, హైయర్ రేటు. కానీ ఇక్కడ డిస్కౌంట్ ఏం చెప్పాడు? 1 to 5 days అని చెప్పాడు. మనం చేయలేము. ఇక్కడ ఫీమేల్ మేల్ ప్లస్ ఏం పెట్టాలి? హైయర్ పీరియడ్ పెట్టాలి అంతే. మిగతా అంతా సేమ్. మీరు ఎందుకు కంగారు పడతారు? ఫ్లోచార్ట్ అంటే నాకు అర్థం కాదు. వస్తే రాసేయాలి, చాలా ఈజీ తెలుసా ఫ్లోచార్ట్స్. ఓకే, ఇక్కడ చూద్దాం. సింపుల్. ఇప్పుడు లాజిక్ చూడండి. బుక్ పబ్లిషర్ ఆఫర్స్ డిస్కౌంట్ టు కస్టమర్ బేస్డ్ ఆన్ కస్టమర్ టైప్. వాడే చెప్పాడు నెంబర్ ఆఫ్ కాపీస్. కస్టమర్ టైప్ బుక్ సెల్లర్ less than 10, 25%, 15%, more than 20. ఇక్కడ వరకు అంటే ఇది లేదనుకో క్వశ్చన్ ప్రాబ్లంలో. క్వశ్చన్లో ఇది లేదు. ఇది లేదనుకో ఏం చేస్తావు? క్యాలిక్యులేట్ అన్నావు. ఇక్కడ 1 తీసుకోవు, ఇక్కడ 50 తీసుకోవు. ఈ పార్ట్ అంతా ఉండదు, అంతే కదా. ఒక్క లైన్ ఇచ్చి మొత్తం మార్చేసాడు. ఏమన్నాడు? డూ దిస్ ఫర్ 50 కస్టమర్స్ అన్నాడు. ఓకే, అంటే ఏం చేయాలి నువ్వు? స్టార్ట్ చేసిన తర్వాత CAW కొట్టిన తర్వాత I = 1 కొన్నిసార్లు N = 1 అని, ఇక్కడ NOC అన్నాడు. వాడు ఇష్టం ఏమన్నా అనుకున్నది రాయి. I = 1. దాని తర్వాత ఇన్పుట్. అర్థమైందా? I = 1 వాడు డేటా ఇస్తావు. ఇక్కడ వేరియబుల్ అంటే కస్టమర్ టైప్ వేరియబుల్, నేమ్ వేరియబుల్. వాడు ఏమన్నాడు చూడండి, ఇక్కడ ఇచ్చే పెడతాడు కస్టమర్ నెంబరు, కస్టమర్ నేమ్, టైప్, బుక్ నెంబరు, నెంబర్ ఆఫ్ కాపీస్, ఆర్డర్డ్ అండ్ యూనిట్ ప్రైస్ ఆర్ గివెన్ యాజ్ ఇన్పుట్ అన్నాడు. వాడే చెప్పేస్తాడు ఇన్పుట్ అని. మనం ఏం చేయలేం, మొత్తం తీసుకుంటాం హ్యాపీ. కస్టమర్ బుక్ సెల్లర్ అవును, అయితే బుక్ సెల్లర్ అయ్యాడు. అయితే కాపీస్ అడగాలి. greater than or equal to 10. ఓకే, అవును. అయితే ఏంటి? డిస్కౌంట్ అంటే 25. కాదు అంటే డిస్కౌంట్ అంటే 15. కస్టమర్ బుక్ సెల్లర్ కాదు అంటే ఏంటి? రిటైలర్ అనే కదా, లైబ్రరీ అనే కదా, మళ్ళీ అడగాల అవసరం లేదు. డైరెక్ట్ గా కాపీస్ మోర్ దాన్ 5, ఎస్ 20%, నో 10%. డిస్కౌంట్లు అన్నీ వచ్చేస్తాయి. మనోడు మొత్తం ఒక దాంట్లో చేశాడు. నార్మల్గా అమౌంట్ అంటే ఏంటి? యూనిట్ ప్రైస్ ఇంటూ నెంబర్ ఆఫ్ కాపీస్. దాని తర్వాత డిస్కౌంట్ అంటే ఏంటి? అమౌంట్ ఇంటూ డిస్కౌంట్. ఒక టోటల్ డిస్కౌంట్ వస్తుంది, TD టోటల్ డిస్కౌంట్ వస్తుంది. నెట్ అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు అమౌంట్ మైనస్ టోటల్ డిస్కౌంట్.
ఇందాక మనం చేసినట్టే. బట్ మనోడు ఏం చేశాడు, ఇక్కడ దీంట్లో మొత్తం ఒకే స్టెప్ లో చేసేసాడు. మీరు ఐ అడ్వైజ్ యూ ట్రై 2-3 మోర్ స్టెప్స్. ఓకే, చార్జెస్ అని, దాని తర్వాత టోటల్ డిస్కౌంట్ అని, దాని తర్వాత నెట్ అమౌంట్ అని రాయండి. ఫస్ట్ రోడ్ అయిపోయింది. సెకండ్ రోడ్ రావాలంటే ఇందాక ఏం చేశాడు, సైడ్ లో పెట్టుకున్నాడు. ఓకే, సైడ్ లో పెట్టుకున్నాడు. ఇప్పుడు ఏం చేశాడు, కింద పెట్టుకున్నాడు. నీ ఇష్టం, ఫిక్స్డ్ ఫార్మాట్ అంటూ ఉండదు. కొంతమంది ఫ్లో చార్ట్ ఇలా వెళ్తుంది, కొంతమందికి ఇలా వెళ్తుంది, కొంతమంది కిందకి వెళ్తుంది. ఓకే, నీ ఇష్టం. n is equal to n plus 1, n is less than or equal to 50. No అయితే స్టాప్ చేయి. ఎస్ అయితే 5 పైకి పో. అవును, లెస్ దాన్ 50 పైకి పో. సెకండ్ రోడ్ వస్తాడు, థర్డ్ రోడ్ వస్తాడు, ఫోర్త్ రోడ్ వస్తాడు. అంతా అయిపోయింది. 50 మెంబర్స్ స్టాప్ చేసి. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే లాస్ట్ క్వశ్చన్ ఇక్కడ వరకు చదవాలి. డూ దిస్ ఫర్ 50 కస్టమర్స్ అంటే నీ మైండ్ లో ఎలగాలి. ఓకే, స్టార్ట్ CAWL n is equal to 1. n is equal to 1 అనాలంటే రెండు కండిషన్ కింద n is equal to n plus 1 రాయాలి. n less than or equal to ఎంత అమౌంట్ చెప్పు అంత వాల్యూ అసైన్ చేయాలి. అర్థమవుతుందా? Yes, sir. పిల్లలు డౌట్స్ ఉన్నాయా? డౌట్స్ ఏమైనా ఉన్నాయా? ఇక్కడ వరకు అర్థమవుతుందా? అర్థమవుతుంది సార్. అర్థమవుతున్నాయి సార్. ఓకే, అదొక టైప్ ఆఫ్ క్వశ్చన్. ఇది ఫ్రిడ్జ్ మళ్ళీ అడుగుతాడు. ఇది సేమ్. ఇక్కడ చూడండి, ఒక చిన్న క్వశ్చన్ ఇచ్చాడు, సింపుల్. ఇది ఎందుకని నేర్చుకుందాం. రైట్ అంటే కానీ ఫ్లో చార్ట్ ఇచ్చేసాడు. ఓకే, యూ హ్యావ్ టు రైట్ ద అవుట్పుట్ సీక్వెన్స్. n is equal to 0 పెట్టుకుంటే అవుట్పుట్ సీక్వెన్స్ ఎంత వస్తుంది? ఓకే, ఇన్పుట్ 0 గ్రేటర్ దాన్ 1000 కాదు కదా, ప్రింట్ 0 వస్తుంది. 0 plus 1 1 వస్తుంది. 1 into 1 1 అంటే n వాల్యూ ఎంత ఉంది? 1 ఉంది. పైకి వెళ్తుంది 1. 1 గ్రేటర్ దాన్ 1000 కాదు, ప్రింట్ n 1. n వాల్యూ ఎంత ఉంది? 1. 1 plus 1 2. 2 into 2 4. 4 పైకి వెళ్తుంది. ఓకే, ప్రింట్ 4. 4 plus 1 5. 5 into 5 25. మళ్ళీ 25 పైకి వెళ్తుంది. 0. 25 plus 1 26. 26 into 26 వాల్యూ అంతా అంత. అర్థమైందా? జస్ట్ బేసిక్ క్యాలిక్యులేషన్. కానీ ఎగ్జామ్ హాల్లో నుంచి స్ట్రైక్ కాదు, అది ఎలా రాయాలని. అర్థమైంది క్వశ్చన్? అర్థమైంది? ఇక్కడ చూసారా? ఓకే, 0 బెటర్. 0 పెడితే ఏమొచ్చింది? ప్రింట్ n 0. 0 plus 1 ఆన్సర్ 1. ఓకే, 1 n వాల్యూ 1 వచ్చింది. 1 into 1 ఆన్సర్ అంతా 1. ఈ 1 పైకి వెళ్ళింది. 1 బెటర్. ఓకే, ప్రింట్ n 1. 1 plus 1 2. 2 into 2 4. ఈ 4 పైకి వెళ్ళింది. ప్రింట్ 4. 4 plus 1 5. 5 into 5 25. ఈ 25 పైకి వెళ్ళింది. అలా సేమ్ అలే రెండో క్వశ్చన్ ఏం చేస్తున్నాం, n is equal to n into n ఇది ఉంది కదా, దీని బదులు n is equal to n into n minus 1 పెట్టమన్నాడు. ఓకే, పెడదాం. 1 1 0 plus 1 1. 1 minus 1 అంతా 0. ఎనీథింగ్ ఇంటూ 0 అంతా 0. మళ్ళీ 0 పైకి వెళ్తుంది. మళ్ళీ 1 1 1 0. మళ్ళీ పైకి వెళ్తుంది. మళ్ళీ 1 1 1 0. ఆన్సర్ అంతా అవుట్పుట్ సీక్వెన్స్ 0 0 0 0 0. ఇన్ఫినిటీ లోపల పడిపోతుంది. ఓకేనా? ఎస్ సార్. ఓకే, సో ఆ రెండు బుక్ సెల్లర్ ఒకటి, మోడల్ నెంబర్ ఒకటి, ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం ఒకటి, ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లం ఉంటుంది మీ స్టడీ మ్యాట్ లో, అది చేయండి. అదొకటి. ప్లస్ సేమ్ ఇలాంటి క్వశ్చన్ విల్ బి హ్యావింగ్ యువర్ స్టడీ మెటీరియల్ రిగార్డింగ్ పేమెంట్ మోడ్ త్రూ ఈ కామర్స్ వెండర్ అని, ఫోన్ పే యాప్ అని, మొబైల్ యాప్ అని ఒక క్వశ్చన్ ఉంది ఐసిఐ స్టడీ మెటీరియల్ లో, అది చేయండి. ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లం చూడండి, యాజ్ ఇట్ ఈస్ ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం లాగా. ఓకే, రైట్. ఓకే, డౌట్స్ ఏమైనా ఉన్నాయా ఇక్కడ వరకు? అండ్ వన్ మోర్ థింగ్. ఓకే, ఫ్లో చార్ట్ లోంచి క్వశ్చన్ ఇవ్వకపోతే, ఫ్లో చార్ట్ లోంచి అంటే ఫ్లో చార్ట్ అడగకపోతే థియరీ క్వశ్చన్స్ అడుగుతాడు. థియరీ క్వశ్చన్ అడుగుతాడు. సార్, అడ్వాంటేజెస్ ఆఫ్ what relationship అవును,
ఫిమేల్ అయితే రేట్ ఎంత, మేల్ అయితే రేట్ ఎంత అంటే రిలేషన్షిప్ ఈజీగా అర్థం చేసుకోవచ్చు. అనాలిసిస్ కి బాగుంటుంది. బ్లూ ప్రింట్ అని చెప్పాను కదా, డైరెక్ట్ సిస్టమ్ జంప్ అవర్ వాళ్ళు, దే విల్ డూ దిస్ థింగ్. కమ్యూనికేషన్, డాక్యుమెంటేషన్, దాన్ని బేస్ చేసుకుని నెక్స్ట్ ప్రోగ్రామ్స్ డెవలప్ చేయొచ్చు. కోడింగ్ ఎఫిషియెంట్గా ఉంటుంది. ప్రోగ్రామ్ ఏదైనా ఎర్రర్ జరుగుతుంది, ఆ ఎర్రర్ ఫస్ట్ రెక్టిఫై చేయాల్సింది ఎక్కడ అని చెప్పి ఫ్లోచార్ట్ చూస్తారు. ఏమైనా 2 యాక్షన్స్ కాన్ఫ్లిక్ట్ అవుతున్నాయా, 2 వేరియబుల్స్ కాన్ఫ్లిక్ట్ అవుతున్నాయి, 2 ఇన్పుట్స్ కాన్ఫ్లిక్ట్ లో ఉన్నాయా చూస్తాం, డిబగ్ చేస్తాం. ఎఫిషియెంట్ ప్రోగ్రామ్ మెయింటెనెన్స్ అండ్ ఐడెంటిఫైయింగ్ ద రెస్పాన్స్. కొన్నిసార్లు ఫ్లోచార్ట్స్ లో నువ్వు పెద్ద ఆర్గనైజేషన్కి వెళ్ళాం అనుకో, పెద్ద ప్లేస్ లోకి వెళ్ళాం అనుకో, యూఆర్ హియర్ అని ఉంటుంది. ఓకే, రైట్ సైడ్కి వెళ్తే ఉంటుంది, లెఫ్ట్ సైడ్కి వెళ్తే ఉంటుంది అని డయాగ్రమాటిక్ గా చెప్పుకుంటారు. అది కూడా ఫ్లోచార్ట్ కిందకి వస్తుంది. ఎస్టాబ్లిషింగ్ కంట్రోల్స్. ఓకే, మేనేజర్ ఉన్నాడు, మేనేజర్ కింద ఎంతమంది ఉన్నారు, వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, అవి అసైన్ చేయడానికి కూడా ఫ్లో చార్ట్స్ అనేవి యూజ్ అవుతాయి. బట్ ఫ్లో చార్ట్ లిమిటేషన్స్ ఉన్నాయి. లాజిక్ ఎక్కువ అయిపోయింది అనుకో కష్టం. ఓకే, 2 కండిషన్స్ కే మనం సతాయిస్తున్నాం. ఓకే, ఒక 20 కండిషన్స్ పెట్టేసాడు అనుకో, ఆ 20కి మళ్ళీ సబ్ కండిషన్స్ ఇంకో 20 ఉన్నాయనుకో ఏం చేయగలం? మోడిఫికేషన్ ఒకసారి ఫ్లో చార్ట్ అంతా రాస్తున్నాం. ఓకే, స్టార్ట్, ఇన్పుట్, కండిషన్స్, బాక్స్లు అన్నీ వస్తుంది. ఇక్కడ రాంగ్ అయింది, చేంజ్ చేయలేము, మొత్తం రాంగ్ అవుద్ది. మోడిఫికేషన్, రీప్రొడక్షన్ సరిపోదు, ఎందుకంటే ఒక ఫ్లో చార్ట్ వేరే దానికి యూజ్ చేయాలి, ఆ సంబంధించిన దానికి యూజ్ చేయగలం. ఓకే, నెక్స్ట్ కండిషన్ కి యాక్షన్ కి లింక్ సరిగ్గా లేదనుకో, ఓకే ఇది కండిషన్ ఎక్స్ఆర్ నో ప్లేస్ లో అంటే ఎస్ అయితే 10%, నో అయితే 5%, నువ్వు రివర్స్ తీసుకున్నావు మొత్తం ఆన్సర్ రాంగ్ అయిపోయింది. అండ్ ఒక స్టాండర్డైజేషన్ అంటూ ఉండదు ఫ్లో చార్ట్. ఓకే, అందుకే ఒక్కొక్కలా వస్తుంది, ఒక్కొక్క డయాగ్రామ్ వస్తుంది, ఒక్కొక్క షేప్ లో వస్తుంది. అర్థమైందా? అండ్ వన్ మోర్ క్వశ్చన్, స్టెప్స్. ఇది కూడా ఒకసారి చూసుకోండి, ఇప్పటివరకు అడగలేదు, ఎందుకు డౌట్ ఉంది. ఓకే, మనం చేసింది డాక్యుమెంటేషన్ లా పెడతాడు. క్లియర్? అర్థమైందా? Yes, sir. ఓకే, సో ఐ థింక్ విత్ దిస్ వి కంప్లీటెడ్ ఎంటైర్ థింగ్. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు అడగచ్చు. See, ఇది నీ పేపర్. ఓకే, ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 1 అనేది రాస్తా. ఇక్కడ అన్నా రాయి, లేకపోతే ఇక్కడ హెడ్డింగ్ ఇట్లా అన్నా రాయి, అండర్లైన్ చేయి. ఓకే, సో ఇక్కడ అన్నా రాయి, లేకపోతే ఇక్కడ అన్నా రాయి, పెద్దగా రాయి. ఇది క్వశ్చన్ నెంబర్ 1. క్వశ్చన్ ఓకే, వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ క్లౌడ్ కంప్యూటింగ్ అన్నాడు. వాటి క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్ అన్నాడు. ఫస్ట్ క్లౌడ్ కంప్యూటింగ్ సైడ్ హెడింగ్ బట్టి ఒక అండర్లైన్. ఓకే, అంటే ఏంటి? యూజ్ ఆఫ్ కంప్యూటింగ్ రిసోర్సెస్ యాజ్ ఏ సర్వీస్ త్రూ ఇంటర్నెట్ అనేది 2 లైన్స్ అంతే. ఓకే, పేపర్ ఎలా ఉండాలంటే ఒక 1, 2, 3 లైన్స్ గ్యాప్ ఇచ్చేసి క్యారెక్టరిస్టిక్స్. అంటే ఇక్కడ క్యారెక్టరిస్టిక్స్ అనేది మళ్ళీ 1, 2, 3, 4, 5 అట్లా రాదు. ఓకే, సో ఇంపార్టెంట్ ఏదైనా ఉందనుకో, కీవర్డ్, ఎబిలిటీ టు రికవర్, రెసిలియన్స్, అట్లాంటివన్నీ ఏం చేస్తా అండర్లైన్ చేసి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో క్వశ్చన్ అడిగాడు, స్టోలెన్ డివైస్ ఏదో అన్నాడు. సో సెక్షన్ 66B రాస్తారు కదా, సెక్షన్ 66B ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ అండ్ రైట్. 66B అండర్లైన్ చేసి. ఓకే, సో ఏమంటాం, స్పేసింగ్ ఇంపార్టెంట్. వర్డ్స్ టు వర్డ్స్ చిన్న చిన్న స్పేసెస్, లైన్స్ దగ్గర రాయి. ఓకే, యూజ్ అట్లా రాయితే. ఓకే, గ్యాప్ కంప్యూటింగ్. సో పేపర్కి డబ్బులు మనం ఇస్తున్నాం కదా. ఓకే, గ్యాప్ దే షుడ్ మెయింటైన్ హెల్దీ గ్యాప్. అండ్ 5-6 లైన్స్ రాయకండి. అంటే 1, 2, మాక్సిమం 3 లైన్స్. ఒక లైన్ వదిలేసాయి, మళ్ళీ 4th లైన్లో రాయాలి. థియరీ పేపర్స్ ప్రజెంటేషన్. ఇంపార్టెంట్ కీవర్డ్ ఎక్కడన్నా ఉన్నా అండర్లైన్ చేసి దాన్ని డబుల్ పంక్చుయేషన్ మార్క్స్ చేయాలి విత్ ద సేమ్ పెన్. ఓకే, డోంట్ యూజ్ గ్లిటర్స్ సంథింగ్ యూస్. ఓకే, యూజ్ బ్లాక్ పెన్ కదా, బ్లాక్ ఆర్ బ్లూ వాట్ ఎవర్. ఓకే, వాటితోనే మీరు పంక్చుయేషన్ మార్క్స్ అండర్లైన్ పెట్టాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేజ్ ఉంది, ఆ పేజ్ లో ఒక మెయిన్ రాసి ఇక్కడ మళ్ళీ ఇంకో క్వశ్చన్ స్టార్ట్ చేయాలి. గో టు అనదర్ పేజ్, ఫ్రెష్ పేజ్, అక్కడ క్వశ్చన్ స్టార్ట్ చేయండి.
అప్పుడు పడకండి, డబ్బులు కట్టాలి మన ఎగ్జామ్ ఫీజుకి. ఓకే, స్టార్ట్ ఆన్ ఫస్ట్ పేజ్. అర్థమవుతుందా? Yes, sir. ఓకే, సో ఇలా మీరు ఈజీగా మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు. మీరు చదవడం అని చెప్పా, ఎలా మెమరీ టెక్నిక్స్, థిరీ పార్ట్, ఓకే, రాయడం ఇలా నీట్గా వర్డ్స్ మధ్యలో స్పేసింగ్, లైన్స్ 2-3 లైన్స్ చిన్న చిన్న పారాగ్రాఫ్స్ రాసుకోవడం. ఓకే, ఆల్వేస్ స్టార్ట్ ఏ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్ ఆర్ క్వశ్చన్ ఇన్ సపరేట్ పేజ్. ఇలా రాస్తే చూడడానికి, ఫర్ ఎగ్జాంపుల్ 2 పేపర్లు, ఒక పేపర్ ఇలా ఉంది, ఇంకో పేపర్ ఇలా ఉంది. ఇటు రాస్తున్నాడు, ఇంకోడు ఇటు రాశాడు, లైన్స్ ఇచ్చాడు, లైన్స్ ఇచ్చాడు. సో ఇది చూడడానికి బాగుంటుంది, ఈజీగా ఉంటుంది. ఓకే, ఫస్ట్ ఇంప్రెషన్ అక్కడక్కడ అండర్లైన్ చేస్తాను, డబుల్ పంక్చుయేషన్ మార్క్స్ చేసుకుంటే వెళ్ళా. ఇంకో కీవర్డ్స్ అక్కడ ఫస్ట్ ఆ కీవర్డ్ కింద ఇంప్రెషన్ అవుతుంది. ఓకే, రాశారు, కీవర్డ్స్ చదివాడు, ఫైన్, మార్క్స్ వేయచ్చు. ఓకే, మన సైడ్ నుంచి మనం చదివిన తర్వాత కూడా ప్రజెంటేషన్ సరిగ్గా లేకపోతే కష్టం. ఓకేనా? ఓకే, సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? సార్ చెప్పండి. సార్ క్వశ్చన్ లోని సబ్ క్వశ్చన్స్ కూడా నెక్స్ట్ పేజ్ నుంచి స్టార్ట్ చేయమంటారు సార్? ఏంటి తప్పే ఉంది? ఓకే సార్. You paid your exam fees. Okay, you have the every right. And IT స్టార్ట్ చేయాలి, ISM స్టార్ట్ చేయాలి, దట్ డిపెండ్స్ అపాన్ ఇండివిజువల్ జడ్జ్మెంట్. కొంతమంది జస్ట్ ఐటీని గుర్తుపెట్టుకొని అక్కడికి వెళ్ళి ఫస్ట్ ఐటీ రాసేస్తారు, ఈఐఎస్ రాసేస్తారు, దాని తర్వాత దిగోటు వేస్తాం. కొంతమంది ఏం చేస్తారంటే వేస్తాం ఫస్ట్ ఫాస్ట్గా రాసేస్తారు, బాగా చదువుకుంటారు కాబట్టి, దాని తర్వాత ఈఐఎస్ రాస్తారు. దట్ డిపెండ్స్ అపాన్ పర్సన్ టు పర్సన్. ఓకే, దట్ ఈజ్ యువర్ చాయిస్, యూ కెన్ రైట్ ఎనీథింగ్. ప్యారలర్గా రాస్తారు, ఏమన్నా ఫస్ట్ ఐటీ పార్ట్ అంతా వచ్చినాక ఫాస్ట్గా సైడ్ ఎయిడ్స్ పెట్టుకుంటారు, రాసుకుని ఎస్ఎంకి వెళ్ళి ఎస్ఎం సైడ్ ఎయిడ్స్ పెట్టుకుంటారు. ఇప్పుడు నేను ఎస్ఎం డీల్ చేయట్లేదు కాబట్టి నేను దాని గురించి మాట్లాడతాను, ఈఏఎస్ గురించి మాట్లాడతాను. ఓకే, ఇది అయిపోయిన తర్వాత ఇంకో, ఇది అయిపోయిన తర్వాత ఇంకో. ఇంకా సో అన్ని చాప్టర్స్, అన్ని కాన్సెప్ట్స్ ఓకేనా? ఏదో ఏ థియరీ పేపర్ అన్నా అంతే, ఏ థియరీ పేపర్ అన్నా, బీట్ లా, ఆడిటింగ్, ఏఐఎస్ఎస్ఎం, వాట్ ఎవర్ ద థియరీ పేపర్స్. అండ్ వన్ మోర్ థింగ్, యూ హ్యావ్ టు రైట్ ఇట్ ఫాస్ట్. ఇంకా ఫాస్ట్గా రాయాలంటే ఏ థియరీ పేపర్ అని చదివేటప్పుడు ఏం చేయాలి, పక్కన బుక్ పెట్టుకొని మీరు చదివింది ఫాస్ట్గా రాసేయాలి రఫ్ బుక్లో. ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తే డైరెక్ట్గా ఎగ్జామ్కి వెళ్ళి ఈజీగా ఉంటుంది. మనం ఏం చేస్తామంటే జస్ట్ థియరీ పేపర్స్ చదువుతూ ఉంటాం, రాయం, పెన్ను పెట్టి రాయం. ఓకే, ఎగ్జామ్ డైరెక్ట్కి వెళ్ళిన తర్వాత పెన్ను పెట్టి రాస్తాం, అది అంత ఫాస్ట్ అవ్వదు, టైం సరిపోదు. ఓకే, సో అకౌంట్స్ కాస్టింగ్ ఎలా రఫ్ బుక్ పెట్టి మీరు చేస్తారో అలాగే థియరీ పేపర్స్ కూడా ఏం చేయాలంటే ఒక పెన్, ఒక బుక్ పెట్టుకొని చదివారు, ఇప్పుడు ఏదైనా కాన్సెప్ట్ చదివారు ఫాస్ట్గా. ఓకే, హ్యాండ్ రైటింగ్ వదిలేసే, ఫాస్ట్గా రాయడం నేర్చుకో, రఫ్ బుక్ మెయింటైన్ చేయి. దానివల్ల ఏమంటే స్పీడ్, ఆ టెంపో మీకు వస్తుంది స్టార్టింగ్ నుంచే. అండ్ వన్ మోర్ థింగ్, ఫస్ట్ క్వశ్చన్ ఏదో బాగా వచ్చింది, you'll spend more time on ఫస్ట్ క్వశ్చన్. నీట్గా రాద్దాం అనుకుంటారు, ఓకే, ఆ క్వశ్చన్ వేసరికి 20-25 మినిట్స్ అయిపోతుంది, దాంతో పరిగిస్తారు. అలా కాదు, ఫస్ట్ క్వశ్చన్ నుంచి ఏం చేయాలి, ఫాస్ట్గా రాయాలి. ఓకే, సో 7 to 8 మినిట్స్ అంతే, అందుకని ఎక్కువ రాయదు. ఒక 4 మార్క్ or 8 మార్క్ క్వశ్చన్ ఫస్ట్ నుంచే యూ హ్యావ్ టు మెయింటైన్ ద టెంపో. ఓకే, నీట్గా ఫాస్ట్గా రాసుకుంటూ వెళ్తే లాస్ట్కి వెళ్ళేసరికి ఈజీగా అయిపోతుంది. టైం ఉంది కదా అని చెప్పి ఫస్ట్ మీరు ఎక్కువ ప్రెజెంటేషన్ ఆఫ్ క్వశ్చన్కి ఇంపార్టెన్స్ ఇస్తే లాస్ట్లోకి వచ్చేసరికి టైం సరిపోతుంది. ఓకే, ఇంకా
ఇంకేమన్నా డౌట్స్ ఉన్నాయా? That's it. ఓకేనా మరి అంతా ఓకేనా? కాన్ఫిడెన్స్ వచ్చిందా? ఫైవ్ చాప్టర్స్ ఫ్లో చార్ట్స్. Yes, sir. Watching, sir. Thank you, sir. ఓకే, రాయగలరు కదా? ఏమైనా డౌట్స్ ఉంటే సార్ని అడగండి. ఐ డోంట్ నో వెదర్ ఇన్స్టిట్యూట్ పాలసీ విల్ అలౌ టు షేర్ ఫోన్ నెంబర్ ఆర్ ఈమెయిల్ ఐడి, ఐ డోంట్ నో. సో దానికోసం నేను షేర్ చేయట్లేదు. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ పోస్ట్ టు కార్తిక్ సార్ అట్ ఎనీ టైమ్. ఓకే సార్, నన్ను కాంటాక్ట్ అవుతారు. ఓకే ఓకే, సో సార్ నన్ను కాంటాక్ట్ అవుతారు. ఓకే, వేర్ ఐ విల్ క్లారిఫై యూ. ఓకే, ఎనీ టైమ్, ఎనీ టైప్ ఆఫ్ డౌట్స్ థియరీ పేపర్స్ గురించి. ఓకే, ఐఎమ్ దేర్ ఫర్ యూ. ఓకే, సో ఎగ్జామ్స్ బాగా రాయండి. ఓకే, చెప్పిన పాయింట్స్ అన్ని మైండ్ లో పెట్టుకోండి. ఎగ్జామ్స్ బాగా రాయండి. మన టార్గెట్ ఎగ్జామ్షన్. క్లియర్? Yes, sir. Okay, thank you so much. Thank you so much. You've been very good students. Okay, I hope you pass both the groups. I hope, Kadu. I will definitely, guys, definitely will pass both the groups. Thank you so much. Thank you, sir. Thank you. Okay. Bye bye.